మేము రాజమండ్రి నుంచి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాం. అనుకోకుండా డబ్బులు పోగొట్టుకున్నాం. మా టికెట్కి సరిపడే డబ్బులు ఇచ్చారంటే మా ఊరు వెళ్ళిపోతామండి. అలాంటిదే ఉండదు, వెళ్ళండమ్మా. అన్నయ్య, మాకేం చేయాలో తెలియక మీ దగ్గర. మర్యాదగా వెళ్తారా, పోలీసులను పిలవమంటారా? పోలీసులా? వద్దు, రండి వెళ్ళిపోదాం. ఏమండి, కొంచెం మేము చెప్పేది వినండి. మేము ఒక పెళ్లికి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నామండి. మేము ఊరికి వెళ్లేందుకు డబ్బులు కావాలండి. మేము ఊరికి వెళ్ళిన వెంటనే మీ డబ్బుల్ని మీ అడ్రస్ కి మనీ ఆర్డర్ చేస్తామండి. ఎంత కావాలి? 750 ఇస్తే చాలు. 750? అవునండి, మా ముగ్గురికి కలిపి. ఏదో పోతే పోయింది, 10ో 12ో ఇద్దాం అనుకుంటే 750 రూపాయల? వెళ్ళండమ్మా వెళ్ళండి, నాకు అవతల చాలా పని ఉంది. అతను చెప్పే దాంట్లోనూ న్యాయం ఉంది. ఏంటి న్యాయం? మనం ముగ్గురం కలిసి 750 అడిగితే ఎవరు మాత్రం ఇస్తారే? ఓ పని చేద్దాం, ముగ్గురం వేరువేరుగా వెళ్ళి అడుగుదాం. మనిషికి 250 రూపాయలు దొరికితే చాలు కదా. అయ్యయ్యో, వేరువేరుగానా? వద్దే, నాకు భయంగా ఉంది. ఇందులో భయపడడానికి ఏముందే? కాదే, నేనేం చెప్తున్నానంటే, ఇది చూడవే, మనం ఊరికెళ్ళి చేరాలా వద్దా? చేరాలి. అయితే చెప్పింది చేయవే. సరే, నేను ఈ పక్కకు వెళ్తాను. సుమిత్ర, నువ్వు ఆ పక్కకు వెళ్ళు. సుజిత, నువ్వు ఇటు వెళ్ళు. భయపడుకో, వెళ్ళు. ఊరికి వెళ్ళడానికి డబ్బులు కాళ్ళు పట్టుకుంటాను. కొంచెం అర్థం చేసుకోండి, మీకు పుణ్యం ఉంటుందండి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. ఎక్కడుంది? సుజిత, సుజిత, కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు, రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే సార్? నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. వెళ్ళి పెడతామా? అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి జరుగుతాడు. సార్, కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్, రండి సార్. ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా? ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్, మీరెవరో తెలియక పొరపాటు కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. హాస్పిటల్కి తొందరగా చూసుకుంటాను. మంచిదమ్మా, వస్తాను. ఓకే
రైటా మేడం ఎక్కడా లిస్ట్